నోటి క్యాన్సర్ వచ్చే ముందు మీ నోరు చూపించే లక్షణాలేంటో తెలుసా? ప్రతి సంవత్సరం దాదాపుగా 1,40,000 మంది నోటి క్యాన్సర్ బారిన పడుతున్నారు. చాలామంది పేషెంట్స్ దీన్ని ఎర్లీ స్టేజ్‌లో ఏ విధంగా ఐడెంటిఫై చేయాలని అడుగుతూ ఉంటారు. సో, ఎర్లీ సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఈ నోటి యొక్క నాలుక పై భాగాన లేదా లాటరల్ బార్డర్స్‌కి చిన్న అల్సర్ లాగా ఫార్మ్ అయ్యి, అది 2 లేదా 3 వారాల కంటే ఎక్కువగా మానకుండా ఉంటుంది. సెకండ్ ఏంటి అంటే, ఈ ఫైబ్రస్ బ్యాండ్స్ అనేవి తయారై నోరు తెరవడం అనేది చాలా తగ్గిపోతుంది. పేషెంట్ ఎప్పుడైతే స్వాలో చేస్తారో, అప్పుడు ఈ స్వాలోయింగ్ అనేది చాలా డిఫికల్టీగా ఉంటుంది. పేషెంట్స్ కామన్‌గా చెవి నొప్పి, అదేవిధంగా ఈ యొక్క దవడ నొప్పి అని కంప్లెయింట్ ఇస్తూ ఉంటారు. పెదాల పై భాగాన, అదేవిధంగా నాలుక యొక్క కింది భాగాన చిన్న పుండులాగా తయారై చాలా రోజుల వరకు కూడా అది మానకుండా ఉంటుంది. ఈ డెంటిషన్ పండ్లు అనేవి చాలా వదులుగా తయారైపోయి ఊడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక దవడ పై భాగాన ఎరుపు రంగు లైన్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. దీన్ని ల్యూకోప్లేకియా అని అంటాము. కొంతమందిలో ఎరుపు రంగు లైన్ లాగా ఫామ్ అయి అది చాలా రోజుల వరకు మానకుండా ఉంటుంది. దీన్ని ఎరిథ్రోప్లేకియా అని కూడా అంటాము. సో, దీనికి గల కారణాలు పాన్, మసాలా, బీడీ, సిగరెట్, గుట్కా, తంబాకు, అదేవిధంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్ కూడా ఈ నోటి క్యాన్సర్‌కి చాలా ఎక్కువగా కారణం అవుతుంది. దీన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలని అడుగుతూ ఉంటారు. సో, మేమిచ్చే సలహా ఏంటంటే, తరచుగా నోటి యొక్క అంటే ఫ్లోర్ ఆఫ్ ద మౌత్, అదేవిధంగా నాలుక యొక్క లాటరల్ బార్డర్స్, అదేవిధంగా ఈ యొక్క గొంతు భాగాన తరచుగా ఎగ్జామిన్ చేస్తూ ఉండాలి. ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నట్లయితే గనక మీ యొక్క డెంటిస్ట్‌ని అప్రోచ్ అవ్వండి. సో, వెంటనే మీ యొక్క ప్రాబ్లమ్‌కి సలహా అనేది దొరుకుతుంది. సో, దిస్ ఈస్ డాక్టర్ శ్రీనివాస్ నాయక్, శ్రీనివాస సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, సిద్దిపేట్.